మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. కృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మహేష్ బాబు గారి ఆశీస్సులు, రమేష్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. సినిమా చాలా బాగుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్, మంచి హిట్ అవుతుంది సినిమా. ఫస్ట్ సినిమాతోనే బాబు నిరూపించుకుంటూ ప్రూఫ్ చేయించుకుంటూ అసలు జయ కృష్ణ కాదు జూనియర్ కృష్ణ అని పెట్టాలి పేరు. చాలా బాగుంది. జై సూపర్ స్టార్, జై గట్టమనేని కాలర్ ఎత్తుకొని చెప్పొచ్చు. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుందన్న, యాక్టింగ్ బాగుంది. ఆయన జయ కృష్ణ కాదు, ఫస్ట్ సినిమాతోనే జూనియర్ కృష్ణ అనే ప్రూఫ్ చేసుకుంటూ అది మాకు చాలు. గట్టమనేని వంశానికి ఇట్లా కాలర్ ఎత్తుకొని చెప్తున్నాం. చాలా చాలా బాగుంది. మొత్తం పైన చెప్తున్నా కదా సార్, మనకు మహేష్ బాబు గారు కనిపిస్తారు, కృష్ణ గారు జూనియర్ కృష్ణ గారు కనిపిస్తారు. సినిమా మాత్రం అద్భుత. ఒక చెప్పాలంటే ఒక కొత్త సినిమా, ఒక హీరో కొత్తగా పరిచయం అవుతుండడం లేదు, ఒక 4-5 సినిమాలు చేసినట్టు ఉంది సినిమా. అసలు వేరే లెవెల్ సినిమా. హైలైట్స్ అంటే ప్రతి సింగ్ హైలైట్స్ అండి. అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్తున్నా నేను గట్టమనేని తరఫున. ఎందుకంటే డాన్స్ లో ఫైట్లు ఎలా ఉన్నాయి? డాన్స్ బాగుంది, ఫైట్లు, యాక్షన్ ఏది చూసుకున్నా స్టార్టింగ్ నుండి కొంచెం ఫస్ట్ హాఫ్ అంతంత ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం పిక్స్. అసలు చెప్తున్నాగా అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్తున్నా నేను. ఈ సినిమా మ్యూజిక్ అంతా ఎలా ఉంది? మ్యూజిక్ చాలా బాగుంది అన్న. అసలు వేలే లెవెల్ సినిమా. అసలు చెప్తున్నా కదా, మాకైతే గట్టమనేని వారసత్వం కొడుకొచ్చాడు. చెప్తున్నా కదా, రమేష్ అన్నకి పైనుండి చూస్తుంటారు, కృష్ణ గారు పైనుండి చూస్తుంటారు, ఆశీస్సులు ఇస్తారు ఖచ్చితంగా. జై బాబు. అజయ్ భూపతి డైరెక్షన్ చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ యాక్టింగ్, డాన్స్ గానీ ఫైట్లు గానీ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఫిలిం క్లైమాక్స్ గానీ సీన్లు గానీ లవ్ స్టోరీ గానీ పిక్స్ నిజంగా ఫస్ట్ మూవీ లాగైతే లేదండి, బాగుంది. 5 ఫిలిం చేసిన మెచ్యూర్డ్ యాక్టర్ లాగా ఉంది. ఎక్సలెంట్. నెక్స్ట్ జనరేషన్ థర్డ్ సూపర్ స్టార్ ఫ్రమ్ గట్టమనేని ఫ్యామిలీ జయ కృష్ణ బాబు. ఇట్స్ కన్ఫర్మ్ అండ్ డిసైడెడ్. చూడడానికి కూడా మహేష్ బాబు లా ఉన్నారు అంటున్నారు. చాలా బాగుంది. ఎక్సలెంట్. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ జై. అట్ ద సేమ్ టైమ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అజయ్ భూపతి. మ్యూజిక్ గానీ ఆల్ క్రాఫ్ట్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఎక్సలెంట్ మూవీ. ఇంకో హీరో కాదు, థర్డ్ జనరేషన్ సూపర్ స్టార్ జయ కృష్ణ బాబు. ఇట్స్ కన్ఫర్మ్డ్ అండ్ డిసైడెడ్. నెక్స్ట్ ఇంకా డైరెక్టర్స్, మంచి మంచి డైరెక్టర్స్ ఆయన కోసం స్క్రిప్ట్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవుట్పుట్ కూడా ఇచ్చేంత దమ్ ఆయన దగ్గర ఉంది. థర్డ్ సూపర్ స్టార్ అయ్యే అర్హతలు 100% అతని దగ్గర ఉంది. కొన్ని చోట్ల చూడడానికి మహేష్ బాబులో ఉన్నారు అంటారు. కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల మహేష్ బాబు, కృష్ణ గారు, రమేష్ బాబు గారు. ఆ గట్టమనేని ఏదైతే బ్లడ్ ఉందో అదే సిమ్టమ్స్, అదే పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఫిలిం యాక్టర్ లాగా లేదు, వెల్ సెటిల్డ్ యాక్టర్ లాగా అనిపించింది. సూపర్ ఉందన్నా, సూపర్ పేరు పెట్టాలి లేదు. డబ్బీ మూవీ కదా, యాక్టింగ్ ఎలా చేశారు? సూపర్ చేసిండు, అనుభవం ఉన్నట్టే చేసిండు. డాన్స్లు గానీ ఫైట్లు గానీ ఫైట్లు ఇంకా సూపర్ ఉన్నాయి. మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ సినిమా, సూపర్ మ్యూజిక్. ఓకే, థ్యాంక్ యూ. రీతిలో మోహన్ బాబు గారు యాక్టింగ్ చేశారు, ప్లస్ నరేష్ గారు కూడా సూపర్ యాక్టింగ్ చేశారు. మరో ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చిండు. చిన్న సినిమా కాదు, మామూలుగా ఎవరు తక్కువ అంచనా వేసుకోవద్దు. బాబు మాత్రం వాసు బాబు సినిమాల బళ్ళారి గనిలు ఇట్లా చించేసినట్లా ఒక తనుతో. ఎందుకంటే సినిమాలో ఫైట్స్, ఆ లవ్ స్టోరీ, ఆ కెమిస్ట్రీ. హీరోయిన్ కొత్తగా లాంచ్ చేశారు, హీరో కూడా కొత్తగా లాంచ్ చేశారు, కానీ బాబు మాత్రం తల ఆడిపోతాడు, పాల మీగడలాగా మెరిచిపోతున్నాడు. బాబు మాత్రం సూపర్ హిట్ సినిమా. మహేష్ బాబు రిఫరెన్స్ ఏమైనా కనబడ్డాయా? మహేష్ బాబు ఏ మూవీ అండి? ఏ మూవీకి వెళ్ళారు? శ్రీనివాస్. ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది? డబ్బీ మూవీ కదా, యాక్టింగ్ ఎలా అనిపించింది? హైలైట్స్ అంటే ఏం చెప్తా అంటే, మంచి సినిమా అన్న, ఫీల్ గుడ్ సినిమా. అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి. అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక్కొక్క సీన్ కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంది. ముఖ్యంగా నాకు నచ్చింది జయకృష్ణ అన్న. అంటే మనము జయకృష్ణ గారిని చూసినట్లు లేదు, మహేష్ బాబు గారిని చూసినట్లు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే, అంటే డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ స్టెప్పులు కానీ, ఫైటింగ్ అయితే అసలు పీక్స్ అన్న, నిజంగా వేరే లెవెల్ పీక్స్ అనమాట. నెక్స్ట్ మనకి అజయ్ భూపతి గారు, మీ డైరెక్షన్ అయితే అసలు ఏం డైరెక్షన్ అన్న. RX100 కానీ, మళ్ళీ మంగళవారం కానీ, ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసేసాను డైరెక్షన్ కూడా. నెక్స్ట్ రాశ గారు హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అమ్మ మామూలు హీరోయిన్ కాదన్న. ఆ మందం ఏమందం అన్న, నిజంగా హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. జయకృష్ణ గారు మీరు గ్రేట్ సార్. అంటే మీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉంది అన్న? సెకండ్ హాఫ్ లో వస్తాడు మోహన్ బాబు. అసలు సినిమా అంతా ఒక రేంజ్కి వెళ్తే, మోహన్ బాబు వచ్చిన తర్వాత నుంచి అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోయింది సినిమా అయితే. వేరే లెవెల్ అనిపించింది మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ, అతను మాట్లాడే స్లాంగ్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఎలా ఉంది?
అన్న మ్యూజిక్ కూడా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంటే మ్యూజిక్ వచ్చిన ప్రతి సీన్ కూడా ఒక ఎలివేషన్ కానీ ఆ సాంగ్ కూడా అంటే ఎక్కువ అనీజీగా అనిపించకుండా ఒక మంచిగా అందరికి బాగా నచ్చేలాగానే అనిపించింది అన్న మ్యూజిక్ కూడా. ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు అన్న ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ ఏందని చెప్పాలంటే జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్, మళ్ళీ మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్, జై భూపతి గారి డైరెక్టర్ అన్న. హైలైట్స్ సినిమా స్టార్టింగ్ నుండి మీకు ఎండ్ కార్డ్ పడే వరకు హైలైట్స్ ఉంటది. ఎవరు లేవడానికి ఉంటది. సినిమా చూస్తూ ఉంటే ఏదో ఒక్క జగలో కూడా ఎవరికైనా కానీ చిరాక్ కానీ బోర్ కానీ వచ్చినట్టుంటే ఈ సినిమాకి రాలేదు అన్నట్టు వాళ్ళు. ఆ లుక్స్ మీకు చూస్తేనే కదా, ఒక ఫోటో చూసినా ఒక మీరు ఇది చూసినా ఇన్స్టాలో ఏడా చూసినా మీకు తెలుస్తూనే ఉంది కదా. ఏడా మీకు కనిపించట్లేదు అని కాదు, మొత్తం బాబే దిగిపోయిండు. డెబ్యూ మూవీ కదా, యాక్టింగ్ ఎలా అనిపించింది? చెప్తున్నా కదా అన్నయ్య, మీకు ఇది ఫస్ట్ సినిమాలానే ఉండదు. మీకు ఎట్లా ఒక 10-15 సినిమాలు చేసిన హీరో యాక్టింగ్ ఎలా ఉంటది అలా ఉంటది. మీకు అసలు యాక్టింగ్ చేస్తున్నట్టే ఉండదు, రియల్ గా ఉన్నాడు. డాన్స్లు కానీ సాంగ్స్ అయితే ఈ సినిమాకి తగ్గట్టే ఉంది. నెక్స్ట్ సినిమాకి చించేస్తాడు డాన్స్. ఎందుకంటే మనం మన హీరోలో సుధీర్ బాబు గారిని చూస్తున్నాం డాన్సర్ గా, అందులోనే ఉంటది. కాకపోతే ఫస్ట్ సినిమాకి తగ్గట్టు, సినిమా లవ్ స్టోరీ క్యాజువల్ ఉంది కాబట్టి ఆ స్టోరీని తగ్గట్టు డాన్స్ కానీ అన్ని కానీ చేసిండు. నెక్స్ట్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్ ఉంటది. ఫస్ట్ సినిమాకే ఇలా చేసిండంటే నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. డైరెక్షన్ ఎలా ఉంది? చెప్తున్నా, డైరెక్టర్ కానీ యాక్టింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని ఒక లెవెల్లో ఉంటది సినిమా. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీ మొత్తం హైలైట్స్. మీకు ఫస్ట్ నుండి ఎండ్ కార్డ్ పడే వరకు మీకు ఎక్కడ డిసప్పాయింటింగ్ అనేది ఉండదు. 5కి 5 ఇస్తా నేనైతే, 5కి 5 ఇస్తా. మూవీ కదా, యాక్టింగ్ ఎలా చేశారు? సూపర్ యాక్టింగ్, అన్నిట్లో అన్ని జించి పడేసిన మా హీరో. డాన్స్లు ఫైట్లు సూపర్, మొత్తం ఏమి తక్కువ లేదు. మా మోకర్ణనే కనిపిస్తుంది హ్యాపీనెస్. చూసుకోండి, జై కృష్ణ జై బాబు. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. తాత గారు ఉన్నారు, మోహన్ బాబు తాత గారు ఉంటుంటే కృష్ణ గారు ఉంటుంటే కృష్ణనే యాక్టింగ్ చేస్తుండే. సూపర్ సినిమా, ఫుల్ హ్యాపీనెస్. క్లైమాక్స్ బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ ఏమి తక్కువ లేదు, సినిమాలో అన్నీ ఉన్నాయి. మూవీలో హైలైట్స్ ఏంటంటే ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, అన్ని విధాలంగా అన్ని ఉన్నాయి మూవీలో. సూపర్ బాగా చేశారు, మంచి యాక్టింగ్. కంబ్యాక్ పక్కా. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మోహన్ బాబు గారు. డెబ్యూ మూవీ కదా, యాక్టింగ్ ఎలా అనిపించింది? మహేష్ బాబు ఆల్రెడీ యూనివర్సల్ మూవీస్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. అంటే ఫస్ట్ మూవీ అని నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. సాంగ్స్ కానీ డాన్స్లు కానీ ఫైట్లు కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఆయన చూస్తే లైక్ యాక్షన్ రోల్స్ బాగుంటాయి, బట్ డాన్స్ బాగుంది, సాంగ్స్ బాగుంది, ఎంటైర్ స్టోరీ ఇస్ బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్. మ్యూజిక్, సాంగ్స్ కొన్నిట్లో డాన్స్ బాగా ఎరగదీసినట్టు కనబడుతుంది కదా చాలా. సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి? అంటే కొన్ని సాంగ్స్ స్లోగా ఉన్నాయి, కొన్ని సాంగ్స్ బీట్ లో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఒక గన్ షాట్ ఉంది, మీకు తెలుసా? మూవీలో చూసారో లేదో, చాలా బాగుంది. అది లవ్ ప్రపోజల్ సీన్. ఇది మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ మొత్తానికి కీ ఎవరెస్ట్. కంబ్యాక్ అనుకోవచ్చా మోహన్ బాబు గారి? మోహన్ బాబు గారి కంబ్యాక్ అనుకోవచ్చా? మోహన్ బాబు గారి కంబ్యాక్ మూవీ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్. చాలా బాగుంది. లైక్ ఇప్పుడు జగపతి బాబు గారు విలన్ రోల్ చేసేటప్పుడు, హీరో రోల్ చేసేటప్పుడు డిఫరెన్స్ వీ కెన్ మేక్ కదా. సో మోహన్ బాబుకి ఇది చాలా హైలైట్ అవుతుంది. నటన అన్ని చేస్తున్నాడు కాబట్టి త్వరలో ఇంకా సంవత్సరానికి 2 సినిమాలు రావాలి జయకృష్ణ బాబుని కోరుకుంటున్నాం. చాలా రెగ్యులర్ సినిమా అండి, తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమా శ్రీనివాస మంగపురం. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? కొన్ని సన్నివేశాల్లో తాత పోలికలు ఉంటాయి, కొన్ని సీన్స్ లో మహేష్ బాబు గారు నటించినట్టే కనిపిస్తుంది మనకు. బాబాయ్ చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఉన్నామండి మేమంతా. సినిమాలో హైలైట్ డాన్స్, ఫైట్, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా చేశారు. ఒకటేం చెప్పలేము, 10 సినిమాలు చేసి అనుభవం ఉన్న హీరో లాగా చేశారు. మాకు సినిమా బాగా నచ్చింది. నేను చెప్పడం అనగా తెలుగు ప్రేక్షకులు చెప్తారు, కలెక్షన్లు చెప్తాయి, సినిమా బ్లాక్ బస్టర్ సార్. ఇది మోహన్ బాబు గారు కంబ్యాక్ అండి, చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు ఉండడం కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది. సీనియర్ నటులు నరేష్ గారు కూడా అందరు బాగా చేశారు, పేరు అందరు చేశారు, బాగా చేశారు. కామెడీ కూడా ఉంది, నరేష్ గారు వాళ్ళంతా బాగా చేశారు, సూపర్ చేశారండి. 10 సినిమాలు ఉన్న అనుభవం హీరో లాగా చేశారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. లవ్ స్టోరీ, యాక్షన్ అన్ని ఉన్నాయి, బల్లారి మైనింగ్ ఇవన్నీ సంబంధించి అన్ని ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది సినిమా. సూపర్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది. కృష్ణ గారు ఉన్నప్పుడే
నువ్వు సినిమాల్లో చేయగలవు హీరో గాని ట్రైనింగ్ తీసుకున్నారు, తాతయ్యను ఫాలో అవుతున్నారు. నిజంగా పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపిస్తుండు, జయకృష్ణ మహేష్ బాబా అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు. అన్న మూవీలో హైలైట్స్ అంటే మోహన్ బాబు గారు అని చెప్పుకోవచ్చు, జయకృష్ణ చెప్పుకోవచ్చు, హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా యాక్టింగ్ నిజంగా ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం అజయ్ భూపతి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ విలనిజం కి ప్రాణం పోసింది ఎవరంటే మోహన్ బాబు గారే. నిజంగా బళ్ళారి వెంకటప్ప అంటే ఏంటో చూపించిండు, బళ్ళారిలో విలనిజం ఉంటే చూపించిండు. కానీ జయకృష్ణ నువ్వైతే TFI లో మరొక మహేష్ బాబు నిజంగా యాక్టింగ్ అనిపించింది అన్న. ఇది డెబ్యూ మూవీ అని ఎవడన్నాడు అన్న. ఆయన యాక్షన్ చూస్తుంటుంటే నువ్వు ఇది 20వ సినిమానా 30వ సినిమానా అన్నట్టు అనిపించింది. సో ఓవరాల్ గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సాంగ్స్ గానీ ఫైట్స్ గానీ సాంగ్స్ లో డాన్స్ ఎలా ఉంది? నిజంగా సాంగ్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన జీవి ప్రకాష్ అన్న నిజంగా ప్రూవ్ చేసినావు, నీకు తిరుగులేదని చెప్పేసి నిజంగా బాగుంది. అజయ్ భూపతి గారు డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. శ్యామ్ గారు అజయ్ గారు లైక్ విలనిజం చూపిస్తే, మోహన్ బాబు గారు విలనిజం అంటే ఇట్లా చేయాలని చెప్పి చూపించిండు. ఓవరాల్ గా చెప్తున్నా, హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? నాకు చిన్నప్పుడు ఇష్టమైన చాక్లెట్ ఆశ, ఈ సినిమాలో నాకు ఇష్టమైంది రాశ. నిజంగా చెప్తున్నా రాశ అయితే యాక్టింగ్ అయితే ఇరగదీసింది. వాళ్ళమ్మ బాలకృష్ణతో బంగారు బుల్లోడు అనే సినిమాకి హిట్ ఇచ్చింది. ఇప్పుడు రాశ జయకృష్ణకి హిట్ ఇస్తుంది. ఫస్ట్ సినిమానే 100 కోట్ల కొట్టిన మొగోడు ఎవడన్నా ఉందంటే అది మా జయకృష్ణ. నిజంగా నిన్నటి వరకు హరే కృష్ణ అనుకుంటా బతికినాం, ఈ రోజు జయకృష్ణ అనుకుంటా బతుకుతాం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.